ప్రైజ్ తిలాడండి. బాగున్నారా? మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, కృపాసక్తి సంపూడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీ అందరికీ నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అంత మాత్రమే కాదు కానీ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదండి. మహిళామూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవపు శుభాకాంక్షలు. ఈరోజు శిలువ ధ్యాన కూడిక 4వ రోజు. ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్ఠ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము చూసినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతున్నది. 21వ వాక్యం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచారు. అందుకనే అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూడగలిగినట్లయితే 4వ అధ్యాయము 2వ వాక్యంలో ఆయన సెలవిచ్చినటువంటి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి అని సెలవివ్వటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే మాటలో మనం మాదిరి కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. అయితే ఆ మాటలో ఎవరిని ఏ విధంగా అంటే ఏ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తిని మాట చేత ఆయన గౌరవించారో అనేటటువంటి విషయం లేఖనంలో నుంచి పరిశీలన చేద్దాం. ఇంత మాత్రమే కాదు, ఒక కవితను నేను మీ ముందు ఉంచుతాను. ఇది డాక్టర్ డివిసి శంకర్రావు గారు అంటండి. ఆయన తన మనస్సుకు తట్టినటువంటి పరిస్థితులను చూసినప్పుడు, సమాజాన్ని చూసినప్పుడు ఇది రాసి ఉండవచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. మహిళమని నీకెంతటి సహనమని, ఎన్ని ఆశాభంగాలు ఎదురవని, అవనిలా వదిలిపెట్టవు చిరునవ్వుని, ఆకాశంలో సగాని వంటాం, యుగాలైన అవకాశాలు ఇవ్వం, ఇంటికి దీపానివని అంటాం, వంటింటికే నిన్ను బందీ చేస్తాం, ఆదిశక్తివని పొగిడేస్తాం, నీ శక్తినంతా వాడేస్తాం, పండుగ నాడు నీదే కష్టం, నీ చాకిరితో గడుపుతాం పబ్బం, పసిపిల్లలది నీదే భారం, పండు ముసలికి నువ్వే ఆధారం, నీకేనాడు ఉండదు సెలవు ఆదివారం, నవనాగరికులమైన మహిళను గౌరవించలేని అర్భకులం, నీ స్థానం నీకివ్వడమే మేము నేర్చుకోవాల్సిన సంస్కారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈయన ఎవరో నాకైతే తెలియదు కానీ నాకు లాస్ట్ ఒక వాక్యం కొన్ని మాటలు 4 లైన్లు నాకు బాగా నచ్చింది. నవనాగరికత నిజమే కదండి. ఈ రోజులో చాలా విషయాలను మనం చూస్తూ వస్తున్నాం. ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు, వస్తున్నారు. అయినప్పటికీ కూడా మనుషుల్లో కొంత ఇంగిత జ్ఞానము కూడా లేకుండా ప్రవర్తించేటటువంటి వారిని, సంటి పిల్లలు మొదలుకొని నెలల పిల్లల దగ్గర నుంచి యవనస్తులు, చిన్న బిడ్డలు, యవనస్తులు, నడిప్రాయం వృద్ధులు, ఇంకా వారు వయసుతో ప్రమేయం లేకుండా ఆడవారికి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈనాటి దినాల్లో మనము చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి మహిళా దినోత్సవం రోజే ఆడవారికి గౌరవం ఇవ్వడం కాదు కానీ ప్రతిదినము కూడా గౌరవించేటటువంటి నాగరికత పెరిగినప్పుడు సమాజం క్షేమకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలు బయటకు పంపించాలి అని అంటే ఎంతో భయభ్రాంతులకు గురవడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మహిళా దినోత్సవ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మన మాటను, అంత మాత్రమే కాదు స్త్రీని ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్తూనే దాంట్లో నుంచి మనం ఆత్మీయ అర్థాలను మనం పరిశీలన చేద్దాం. లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యంలో మనము చూసినప్పుడు, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే
కానాను స్త్రీగా మనకు కనబడుతున్నది. ఈ కానాను అనేటటువంటి విషయాన్ని మనము కనానీయులు అనేటటువంటి వారిని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 25-26 వాక్యాల్లో మనం చూస్తే వారు శపింపబడినటువంటి వారిగా, అంత మాత్రమే కాదు తన సహోదరులకు దాసులుగా ఉంటారు అని చెప్పి వినడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పిలుస్తున్నాడు అంటే శపించబడినటువంటి వారిని, దాసులుగా ఉన్నటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, కృంగినటువంటి వారిని, ఎవరి చేత ఎన్నిక చేయబడినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలుస్తున్నారు? తన మాటతో అమ్మా అని పిలవడాన్ని మనం చూస్తుంటాం. ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ అని చెప్తూ ఉంటారు. అందుకనే కొంతమంది తల్లే దైవము అనేటటువంటి వారిగా కూడా కొంతమందిని మనము చూస్తూ వస్తుంటాం. తల్లి దేవునికి ప్రతిబింబము అనేటటువంటి వారిని కూడా కొంతమందిని మనము చూస్తుంటాం. ఖచ్చితంగా దేవుడు వేరు, తల్లి వేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి లేఖనంలో మనము చూస్తున్నట్లయితే అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ. అటువంటి అమ్మతో సమానముగా తృణీకరించబడిన ఈ యొక్క వ్యక్తిని, శపితమైనటువంటి అన్యజనురాలుగా ఉంటున్నటువంటి ఈ తల్లిని అమ్మ అని పిలవడాన్ని మనము చూస్తున్నాం. మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాదిరిని చూపించారో మనకు అర్థమవుతుంది కదండి. అంత మాత్రమే కాదు, ఆమె విశ్వాసాన్ని కూడా అక్కడ పరీక్షించడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఆ యొక్క వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, అవును ప్రభా అని చెప్పి చెప్పడాన్ని మనం, తానున్న స్థితిని ఒప్పుకొనడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను గౌరవించటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తన విశ్వాసాన్ని పరీక్షించటాన్ని మనం చూస్తున్నాం. తన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు తనున్న స్థితిని దేవాది దేవుని దగ్గర ఒప్పుకోవడాన్ని మనం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ శిలువ ధ్యాన కూడికల్లో మనము ఉపవాసాలతో దేవుని సమీపించేటటువంటి వారు, ఉపవాసం లేకుండా దేవుని సమీపించేవారు, దేవునితో తీర్మానము చేసుకుని దేవుని వాక్యముతో నేను కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని స్వారూప్యంలోనికి నేను మార్చబడాలి అని చెప్పి కోరుకునేటటువంటి మన జీవితాల్లో దేవుడు నువ్వు ఇది అని చెప్పి మనం ఉన్న పరిస్థితిని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నప్పుడు మనము ఒప్పుకోగలుగుతున్నామా? మనము దిద్దుకోగలుగుతున్నామా? మనము ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి మనం దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ నిన్ను తృణీకరించవచ్చు, ఎవరికి ఉపయోగం లేకుండా ఉండవచ్చు. ఒకవేళ కుటుంబ పరిస్థితులను బట్టి, అక్కడ కుమార్తెను బట్టి తను కృంగుతూ వస్తున్నది. అయినప్పటికీ కూడా తను విషయంలో దేవాది దేవుడు కార్యాన్ని జరిగించారు. మన విషయంలో కూడా మనం ఏ పరిస్థితుల్లో, బిడ్డలను బట్టి, లేకపోతే భర్తను బట్టి, భార్యను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, ఎవరిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, లేకపోతే దేవుని ఎరగకుండా దేవుని దగ్గరకు ఒక అద్భుతము కోసం వచ్చి మన స్థితిని పరిశీలన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. ఒకవేళ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ పరిస్థితిని చక్కబెట్టుకునేటటువంటి విధంగా మనము దేవాది దేవునికి అప్పగించుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యంలో మనము చూస్తే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నారండి? రెండవ వ్యక్తిని కూడా ఆయన పిలుస్తున్నారు. మొదటి వ్యక్తి దేవుని సన్నిధిలో లేదు, అన్యురాలిగా ఉంటూ ఉన్నది. ఆమె దేవుని కృప పొందుకున్నట్టుగా, అన్యురాలిగా ఉన్నప్పటికీ, శపితముగా ఉన్నప్పటికీ, తృణీకరించబడినప్పటికీ, దాసత్వము కలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ ఆమెను ఏమని పిలిచారంటే అమ్మా అని పిలవడాన్ని, అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ ఆమె మీద చూపడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. రెండో వ్యక్తిని కూడా దేవుని సన్నిధిలో నిలిచి, ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఉంది. కానీ దేవుని సన్నిధికి
వెళుతూ ఉన్నది. అక్కడ దేవుని వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, బలహీనపరుచుచున్నటువంటి ఆత్మ కలిగిన, లేకపోతే దయ్యము పట్టినటువంటి వ్యక్తిగా అక్కడ మనకు కనబడుతూ వస్తున్నది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ఎదగలేకుండా, వాక్యంలో ఎదగలేకుండా, సహవాసంలో ఎదగలేకుండా, భక్తిలో ఎదగలేకుండా, లేకపోతే నేను వెళ్తున్నానులే అంటే వెళ్తున్నాను, వస్తున్నానులే అంటే వస్తున్నాను అని క్రమబద్ధంగా ఆచారంగా ఒకవేళ దేవుని వాక్యంలో ఉంటుంది కదా, పరిసయ్యుల వలె నా భక్తి అని చెప్పి మనము సరిపెట్టుకుంటే ఎలా ఉంటాము అంటే బలహీనమైనటువంటి భక్తిలోనే మనం ఉంటామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలా కాదు కానీ దేవుని శక్తిని ఆశ్రయించేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. ఒకవేళ నేను అనుకుంటాను, ఆమె 18 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏదో ఒక రోజు నన్ను దేవుడు బలపరచకపోతాడా, దేవుడు బలపరిస్తేనే కదా నేను బలం పొందుకునేది అని చెప్పి ఒకవేళ దేవుని కృపా సహాయాన్ని కోరుకుంటూ, ఆయన వేడుకుంటూ ఆయన పరీక్షలో నిలబడిందేమో. మనము కూడా ఒకవేళ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరగలేదని, కొన్ని అద్భుతాలు జరగలేదని, మన అవసరతలు తీర్చబడలేదని దేవునికి దూరం అవుతున్నాము. కానీ ఆమె 18 సంవత్సరాల నడుగు వంగిపోయిన బలహీనరాలైనప్పటికీ కూడా బలహీనత వైపు చూడలేదు. కొన్ని సందర్భాల్లో ఏమో రాలేదంటే తలనొప్పిగా ఉందండి, దేవుని మందిరానికి తలనొప్పిగా ఉందని రాలేదండి, కాళ్ళు నొప్పిగా ఉందని రాలేదు అనేటటువంటి వారు, లేకపోతే ఎండగా ఉందని రాలేదు అని సాకులు చెప్పేటటువంటి వారిని మనము చూస్తున్నాం. ఆమె నడుము వంగిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి నడిపించబడ్డాన్ని లేఖనములో మనము చూస్తూ వస్తున్నాం. అటువంటి వ్యక్తి కూడా, భక్తిలో శక్తి లేనటువంటి వ్యక్తిని కూడా, ఒక ఉద్యమం లేనటువంటి వ్యక్తిని కూడా దేవుడు అంటున్నాడు కదా, అమ్మ అని పిలవడాన్ని మనం చూస్తున్నాం. ఆయన మాట ఎంత మాదిరిగా ఉంది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యంలో యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకనూ రాలేదని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరో మనకు బాగా తెలిసిందే, సుపరిచితమైనటువంటి వాక్యమే కదండి. ఈ మాట లేకుండా పరిశుద్ధ వివాహాలు లేకపోతే క్రైస్తవ వివాహాలు జరగకపోవచ్చు. కానీ ఇందులో జరిగినటువంటి సంఘటన బట్టి యేసు తల్లి అయిన మరియా యేసయ్యతో మాట్లాడడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే అక్కడ అంటున్నారు కదా, కొన్ని సందర్భాల్లో మనుషులుగా మనకి కార్యాలు తొందరగా జరిగిపోతే బాగుండు అని చెప్పి ఆదుర్ద పడుతూ ఉంటాం, సొంత ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాల్లో విఫలమైనప్పుడు మరలా దేవుణ్ణి నిందించేటటువంటి వారిగా ఉంటూ ఉంటాం. ఉదాహరణకు మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో జకరియా, ఎలిజబెత్ అనేటటువంటి భక్తుల్ని మనం చూస్తాం. వారు నిండు వృద్ధాప్యంలో కూడా దేవుని వైపే చూశారంటండి. తరగతి క్రమం చొప్పున వారు పనిచేశారని, క్రమముగా యథార్థముగా పనిచేశారని దేవుని వైపు చూసినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మార్గము సరళము చేయడానికి యోహాను రావవలసి ఉన్నది. అప్పుడు దేవుని నిర్ణయ కాలంలో ఆ భక్తుడు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గమును సరళం చేయడానికి ముందుగా వాడబడినట్లు మనం చూస్తున్నాం. అందుకని ఒక ప్రెగ్నెంట్ లేడీ 9 నెలలు నిండితేనే ఆ బేబీకి మంచి ఆరోగ్యం ఉంటుంది కదండి. అలాగే కోడి 21 రోజులు పొదిగినప్పుడు ఆ కోడి గుడ్డు కోడిగా జీవాన్ని పొందుకుని బయటకు రావడం, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రమాన్ని నియమిస్తూ వస్తూ ఉంటారు. ఇంకా అనేకమైన విషయాలు చెప్పవచ్చు, కాలయాపన నేను చేయను. కానీ మీకు నాకన్నా ఎక్కువ అనుభవ జ్ఞానాలు మీరు కలిగి ఉన్నవారు. అయితే మనం ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన నిర్ణయ కాలములోనే ప్రతి కార్యాన్ని మన యొక్క జీవితంలో చేస్తారు. మనం త్వరపెట్టమంటే త్వరగా చేశారు. ఒకవేళ త్వరగా చేయడం లేదు అని మన ప్రయత్నాలు మనము చేసినప్పుడు దానివల్ల నష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను, బాధను, కష్టాన్ని, అవమానాన్ని మనం పొందుకుంటామేమో. అందుకని దేవునికి మనం అప్పగించినప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో చేసేది శ్రేష్టమైనదిగా, సంతోషాన్ని ఇచ్చేదిగా, ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. అటువంటి కార్యం కోసం మనము ఎదురు చూద్దాం. దేవుడు తన నిర్ణయ కాలంలో, నిర్ణయ సమయమందు
నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అది ఎలా ఉందంటండి, మునుపటి దానికన్నా మధురముగా ఉంది అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మధురమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూచినట్లుగా దేవుని సమయం కోసం మనం కనిపెట్టుకున్నాం. శరీర సంబంధిగా యేసు తల్లి అయినటువంటి మరియ మాట్లాడిందేమో, అయినా కానీ నువ్వు శరీర సంబంధిలో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి ఆమెను విసుక్కోలేదు. ఆమె ఏమన్నారు, అమ్మా ఇంకా నా సమయం రాలేదు అని చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యంలో యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నిన్ను శిక్షింపలేదా అని అడిగాను. ఆమె లేదు ప్రభువా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనము చూస్తూ వస్తున్నాం. నువ్వు పాపిష్టి దానివి, నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అసలు నిందలు వేస్తూ కొట్టుకుంటూ రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ఉద్రేకంతో ఆమెను తరుముకుంటూ వెళ్ళినప్పుడు, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ నిలిచినప్పుడు వారందరి చేతుల్లో ఉన్న రాళ్ళు ఆమె మీద పడలేదు, కానీ అవన్నీ కింద పడిపోయినట్లు మనము చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు బయలుపరచబడుతూ ఉంటాయి. ఆయన ప్రకాశము, ఆయన వాక్యము ద్వారా మనకు వెలుగు కలుగుతుంది అనేటటువంటి మాటను కీర్తన భాగంలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ అంటున్నారు, అందరి చేత రాళ్లతో కొట్టబడి ఆమె ఏం చేయబడాలంటండి, చంపబడాలి అని చెప్పి వారు ప్రయత్నం చేశారు. చావు గోతికి దగ్గరైనటువంటి ఇంకా చనిపోతుంది అని అనుకున్న పరిస్థితిలో దేవాది దేవుడు అమ్మ అంటున్నాడు కదా, చెడ్డ ప్రవర్తన కలిగిన దారు అని అంటలేదు. అమ్మా నేను నిన్ను శిక్షింపను, మరి ఎక్కువ శిక్ష పొందకూడనట్లు నువ్వు పవిత్రంగా జీవించు అని చెప్పి ఆమెను కూడా మాటతో అమ్మా అని ప్రేమించడాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక మాటను మనం చూస్తున్నాం, అమ్మ అని పిలవడాన్ని. ఎవరిని? యేసు తల్లి అయిన మరియను మరలా పిలుస్తున్నారు. ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆమె కృంగిపోతూ ఉన్నది. ఈ లోకంలో తన పిల్లలు తన ముందే మరణించడం చాలా బాధాకరమైన విషయం. తన పిల్లలు కష్టపడుతున్నా, ఏడుస్తున్నా, వేదన చెందుతున్నా, శ్రమ పడుతున్నా, ఏదైనా బాధ వచ్చినా, చిన్న రోగం వచ్చినా, ఎక్కడో దాకా అవసరం లేదు, చిన్న తలనొప్పి వచ్చినా తల్లిదండ్రులు చాలా విలవిలలాడుతూ ఉంటారు. అట్లాంటిది తన ముందే కొరడాలతో కొట్టబడి, దేహమంతయు కూడా రక్తమంతయు కూడా చిందించేటటువంటి విధంగా, మాంసమంతయు కూడా నలుగగొట్టబడిన సురూపమైనను రూపమైనను లేనటువంటి వాడిగా ఉన్నప్పుడు, ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆ సిలువ శ్రమనంతయు కూడా తల్లి తట్టుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అది తట్టుకుంటూ దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆ తల్లి ఒప్పుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు తాను మరణము పొందుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపము నిమిత్తము తను పాపిగా అయ్యను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ పాపము కోసం, మానవాళి పాప విమోచన కోసం శిలువ త్యాగాన్ని చేస్తున్న సందర్భంలో ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నేనే శ్రమలో ఉన్నా, నేనే ఇబ్బందిలో ఉన్నా, నేనే కష్టంలో ఉన్నా, నేను నీకేం చేస్తాను అని చెప్పి మానవులు మాట్లాడతారు. కానీ తన చనిపోతున్న చివరి గడియలో సెలువులో పలికినటువంటి 3వ మాటగా మనం చూస్తుంటాం. తల్లిని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆమెతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత మాదిరిని మనకు ఉంచి వెళ్ళారండి కదండి. తను ఏ వ్యక్తిని కూడా, శపించబడినటువంటి వ్యక్తిని, పాపము చేసినటువంటి వ్యక్తిని, శరీర సంబంధిగా మాట్లాడినటువంటి వ్యక్తిని, అలాగే కృంగిపోతున్నటువంటి వ్యక్తిని, పాపాత్మురాలైనటువంటి వ్యక్తిని, ప్రతి ఒక్కరిని కూడా అమ్మ అని పిలిచి తాను ఏమి చేయకూడదో బోధించి, ఎలా ఉండాలో బోధించి,
తన ప్రేమను వ్యక్తపరచుకుని మాటలో మాదిరిని కలిగినటువంటి ప్రేమ స్వరూపిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా మనం చూస్తే, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకుని పోయిన ఎడల ఆయన్ను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయన్ను ఎత్తుకుని పోదునని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి ఎలా ఉందంటే 7 దెయ్యములు పట్టినటువంటి స్త్రీగా, మగ్దలేని మరియా అని చెప్పి పిలువబడుతున్నది. అంటే 7 పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా మనం చూస్తాం. అంటే పరిపూర్ణమైనటువంటి దెయ్యము పట్టిన అపవిత్రత కలిగినటువంటి స్త్రీ పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితంలోనికి నడిపించబడింది. ఏమని? నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను. శ్రమైన, హింసైన, బాధైన, కష్టమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోనువైన క్రీస్తు ప్రేమ నుంచి నేనున్న ఏ పరిస్థితి అయినా ఆయన కనుదృష్టికి మరుగై ఉండి లేదు అని చెప్పి, ఎత్తైన లోతైన ఏదైనా కావచ్చు, నా కుటుంబ విషయాలే కావచ్చు, బంధుమిత్రుల విషయాలే కావచ్చు, నా మీద పడేటటువంటి నిందలే కావచ్చు, అవమాన భారాలే కావచ్చు, లేకపోతే గొడ్రాలు అనేటటువంటి పరిస్థితులే కావచ్చు, వివాహము జరగనటువంటి పరిస్థితులే కావచ్చు, అంత మాత్రమే కాదు పిల్లల జీవితాల్లో సరి అయినటువంటి ఆశీర్వాదం, ఎదుగుదల, మంచి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితులే కావచ్చు. మన యొక్క జీవితాల్లో ఇక్కడ ఏమి ఏ విధంగా నేనున్న ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు నాకు కావాలి అని చెప్పి కోరుకుందో, నేను దేవుని కోసమే బ్రతకాలి అని కోరుకుందో, మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి మంచి తీర్మానంతో బ్రతకడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఆ వ్యక్తితో కూడా అంటున్నాడు, ఏమనండి, అమ్మా అని పిలవడాన్ని మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ, దేవుని పిలుపు మనకు మాదిరిగా ఉంచబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉమెన్స్ డే రోజు మాత్రమే కాదు, కానీ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు, తల్లి, అక్క, చెల్లి, అలాగే బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టేస్తే అయిపోదు. కానీ వారిని ఏమాత్రం మనం గౌరవిస్తున్నాం? యేసే ఎలా గౌరవించారు, ఎలా ప్రేమించారు, ఎలా ధైర్యపరిచారు, ఎలా ఆదరించారు, ఎలా తోడున్నారు అనేటటువంటి విషయాలు మనం గ్రహించుకుని ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఆయన శిలువ మరణం పొందుతూ కూడా తను వెల్లడిపరిచిన ప్రేమను తలపోసుకుంటూ ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మనం మార్చుకున్నాం. అట్టి కృపను దేవాది దేవుడు ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.